మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ గారిని ఇక్కడ కొంతమంది 10 ఎకరాల భూమి సిక్కం భూమి కబ్జా చేశాడు. ఆయన తెలంగాణ ప్రజలకు సంబంధించినటువంటి భూమిని దోచేసుకున్నాడు అని చెప్పి చాలా రకాలుగా గొడవలు చేసి రచ్చ రచ్చ చేశారు. రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టేసి పవన్ కళ్యాణ్‌ని కబ్జాకోరుగా ఆయన డబ్బులు పెట్టి అంటే వైట్ మనీ పెట్టి దాదాపు 2 కోట్లకు పైగా అంటే దాదాపు 3 కోట్ల రూపాయలు పెట్టి కొన్నటువంటి భూమిని కొన్నారు అంటేనే అది కబ్జా ఎలా అవుతుందనేది ఆ మైండ్ మోకాల్లో ఉండేటువంటి లేదంటే అది అరికాల్లో ఉండేటువంటి వ్యక్తులకి ఎలా దాన్ని పోర్ట్రేట్ చేస్తున్నారని ప్రత్యేకించి మనం చెప్పాల్సిన అవసరం. అయితే వీళ్ళకి ఇప్పుడు కొత్తగా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మాజీ ప్రభుత్వంలో ఉండేటువంటి వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ వినుకొండ నియోజకవర్గం మాజీ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు హైదరాబాద్లో అత్యంత విలువైన 10 ఎకరాల భూమిని కబ్జా చేసే ప్రయత్నంలో అడ్డంగా దొరికిపోయారు. దొరికిపోవటం మాత్రమే కాదుండయి, ఒక ఫేక్ వెబ్సైటు డాక్యుమెంట్సు సృష్టించి ఆయన కబ్జా అంటే 10 ఎకరాలు హైదరాబాద్ సెంటర్లో ఉండేటువంటి ఒక భూమిని కొట్టేయాలనే ప్లాన్ చేశాడు. దాదాపు 1500 కోట్ల రూపాయలు విలువ కలిగినటువంటి ఆ భూమిని దోచుకోవాలని ఒక ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే చేస్తే దాని గురించి ఎవరూ మాట్లాడలేదు. కానీ పవన్ కళ్యాణ్ గారు లీగల్గా దాదాపు కొన్ని దశాబ్దాల హిస్టరీ ఉన్నటువంటి ఒక ప్రాపర్టీని డబ్బులు పెట్టి లీగల్గా కొన్నదాన్ని కబ్జా అనేటువంటి దాన్ని మాత్రం చేయాలనేటువంటి ప్రయత్నం చేశారు. ఇక్కడ వెబ్సైట్లు పెట్టేసి దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ దొంగ సృష్టించేసి అన్నీ సృష్టించినటువంటి ఆ వ్యక్తికి సంబంధించినటువంటి దానిని మాత్రం దాదాపు 1500 కోట్ల స్కామ్ని మాత్రం ఈ వ్యక్తులు సోకాళ్ళు రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టి ఎన్నలిస్టులుగా మారిపోయినటువంటి కొంతమంది జర్నలిస్టుల ముసుగులో చేసినటువంటి వాళ్ళు మాత్రం బయటకు వచ్చి మాట్లాడలేదు. చూసారా ఎంత ప్రేమో, పవన్ కళ్యాణ్ గారు అంటే ఎంత ద్వేషమో ఇక్కడ కనపడుతుందా. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి వ్యక్తులు ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు వచ్చి ఇక్కడ తెలంగాణ భూమిని దోచేసుకోవచ్చు, కానీ ఇక్కడ లీగల్గా డబ్బులు పెట్టుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని మాత్రం తెలంగాణ ద్వేషిగా చిత్రీకరించాలి. తెలంగాణకి సంబంధించి ఆయన ఎన్నో కోట్ల రూపాయల సహాయం తెలంగాణ ప్రజల పట్ల ఆయనకు ఉండేటువంటి ప్రేమను ఎన్నో సందర్భాల్లో చూపిస్తూనే ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా చేయలేనటువంటి పనులు కొండగట్టుగా ఆయన చేసి చూపించినటువంటి పరిస్థితి ఉంది. అయినా కూడా ఆయన్ని మాత్రం మనం తెలంగాణ ద్వేషిగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేస్తాం. ఇక్కడ తెలంగాణ అంటే ముఖ్యంగా తెలంగాణ రావద్దు అని చెప్పి పార్లమెంట్లో ఫ్లెకార్డులు పట్టుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకి 1500 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి భూములు మాత్రం చక్కగా కొట్టేసినా కూడా మనం నోరు తెరిచి మాట్లాడడం, రౌండ్ టేబుల్ సమావేశాలు కదా కనీసం ప్రెస్ మీట్ కూడా పెట్టి మాట్లాడడం, కనీసం ఇంట్లో ఫోన్ పెట్టుకుని వీడియో కూడా చేయి. తెలంగాణ ప్రజలు చాలా జాగ్రత్తగా గమనిస్తున్నారు. ఎవడు ఎక్కడి నుంచి వస్తున్నాడు, ఎవడు ఎలాంటి వ్యక్తి, ఎవరికి ఎక్కడి నుంచి వెనకాల సపోర్ట్ దొరుకుతుంది అని చాలా క్లియర్గా తెలంగాణ ప్రజలకు అర్థమవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో చూద్దాం దీని మీద ఇక్కడ ఉండేటువంటి ప్రభుత్వం కూడా దీని మీద ఎలా సీరియస్గా తీసుకుంటుంది. దానికి సంబంధించినటువంటి వివరాలు ఇప్పటికే మీడియాలో సోషల్ మీడియాలో హైలైట్ అవుతున్నాయి. కానీ సోకాల్డ్ ఎవరైతే జర్నలిస్టులు ఉన్నారో జర్నలిస్టుల పేరుతో వాళ్ళు మాత్రం బయటకు వచ్చి మాట్లాడలేదు. పవన్ కళ్యాణ్ గారి 10 ఎకరాలే ఇష్టం, కానీ ఇక్కడ ఉండేటువంటి 1500 కోట్లు మాత్రం వీళ్ళకి కనిపించట్లేదు అనేటువంటిది అయితే అందరూ క్వశ్చన్ చేస్తున్నారు. మరి సోకాల్డ్ జర్నలిస్టులు ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడతారా, లేదంటే ఆ 1500 కోట్లది వాళ్ళ దగ్గరికి వెళ్ళి గతంలో లాగానే ఎప్పుడు వాళ్ళ ఛానల్లో వాళ్ళ వెంచర్ల దగ్గరికి వెళ్ళి వీళ్ళ వ్యాపారాల దగ్గరికి వెళ్ళి ఇది అక్రమంగా కట్టేస్తున్నారని చెప్పి 4-5 వార్తలు చేసి ఆ తర్వాత సైలెంట్ అయిపోయి ఎక్కడా దాన్ని నిరూపించేటువంటి ప్రయత్నం, ఎక్కడా దాని గురించి మాట్లాడేటువంటి ప్రయత్నం చేయకుండా హ్యాపీగా ఆ వార్తని 4 రోజుల తర్వాత మూసేసి మంచి జర్నలిస్టులుగా సంపాదించుకుని వదిలేస్తారా అనేది చూడాలి.